అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి వల్లభనేని వంశీ గన్నవరం. అతనికి డబ్బులుండబట్టే ఎంతసేపైనా ఎంత టైం అయినా కానీ, ప్రొద్దుగూకులైనా కానీ ఏసీలలో ఉండబట్టే అటువంటి జబ్బులు వస్తున్నాయి. మరి ప్రతి ఒక్కళ్ళు ఏసీ పెట్టుకున్న ప్రియులు తోటి వారిని చూసి ఒక్కసారి ఆలోచించుకోండి, ఒక్కసారి చూసి జ్ఞానం తెచ్చుకోండి. ఏసీ మినరల్ వాటర్ ఎక్కువ తాగకూడదు ఫ్రిడ్జ్లలోయి. అదేదో బీపీటీఎల్ రైస్ అంట, అవి తిన్నా కానీ ఎక్కువ శాతం వస్తాయంటున్నారు. అది ఎంతవరకు స్వభావో తెలియదు. ఒక్కసారి ఆలోచించండి, ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. అంతేగాని అలాగ ఏసీలలో ఉండి నాకు ఏసీ కావాలా, నాకు ఈ రైస్ కావాలి, ఆ రైస్ కావాలి, ఈ వాటర్ కావాలి, ఆ వాటర్ కావాలి అంటే అటువంటి జబ్బులు వస్తాయి. ఒక్కసారి ఆలోచించుకోండి. పాపం ఏదో ఆ వంశీ గారికి బెయిల్ వచ్చింది, బయటపడతాడేమో అని అనుకుంటే పాపం ప్రజలు కొంచెం మంది పేటీఎం బ్యాచ్ మళ్ళీ లోపలికే నెట్టేశారు. చాలా వరకు సంతోషపడ్డారు. పాపం గన్నవరం వంశీకి బెయిల్ వచ్చింది మళ్ళీ లోపలికి పోయారు అని అంటారు. అంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. నోరు మంచిది కాకనే కదా అలా తయారైపోయింది గన్నవరం వంశీ గారు. ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాలి కదా. అప్పుడు మాట్లాడిన మాటలు ఆలోచించండి ఎవరైనా కానీ. ఇప్పుడు ఆయన కూడా రిమాండ్ పొడిగించారంట. ఇండ్ల పట్టాలు స్థలాల్లో కూడా చాలా డూపు చేసి నకిలీ పట్టాలు ఇచ్చి చాలా వరకు కూడా మోసం చేశాడంట వంశీ గారు. అలా చేయబట్టే మళ్ళీ ఆయనకి రిమాండ్ పొడిగించారు. మళ్ళీ ఎప్పుడు బెయిల్ ఇస్తారో ఏమో తెలియని పరిస్థితి. పాపం ఆయన జబ్బు ఆ విధంగా ఉంటుంది. కొంతమంది కూడా అంటుంటారు ఆయన ఏదో నటన చేస్తున్నాడులే వదలని అని అని అంటారు. అది ఎంతవరకు స్వభావం ఏమో అది డాక్టర్లకు తెలుసు, ఆయనకు తెలుసు, ఆ వ్యవస్థకు తెలుసు. నూజివీడులో మోసం చేయటం అది మంచిదని ఒకసారి చెప్పండి. ఇండ్ల ప్లాట్ల గురించి అది ఏది ఏమైనా మంచిది కాదు. వాళ్ళ అధికారంలో ఉన్నన్ని రోజులు నోటు దుడుసు మాటలు మాట్లాడుకుంటూ అధికారం ఉంది అన్న అహంకారంతో అలా మాట్లాడారు మాటలు. అలా మాట్లాడకుండా ఉంటే ఈరోజు చాలా బాగుండేది. కొంతమంది ఏదో అంటారు, ఏంది అలా కలర్ మారిపోయింది వెంట్రుకలు అని అంటారు తలవి. మరి ఆయన రంగు వేస్తున్నాడేమో, జైలుకి వెళ్ళినాక రంగు వేయలేదు నెత్తికి, అందుకు అలా తెల్లబడిపోయినాయి. అదే బయట ఉంటే కుర్రవాడిలాగా బాగా నీటుగా అందంగా కనిపించేవాడు జనానికి అని తెలియజేస్తూ, ఆయన దగ్గు కూడా ఏదో ఉంది. ఆయన 24 గంటలు ఏసీ పెట్టుకొని ఏసీలో ఉంటాడు కాబట్టి నెమ్ము కూడా చేసి ఉండొచ్చు ఊపిరితిత్తులకి, గుండెలలో. ఏసీ మంచిది కాదు. ఒక్కసారి ఆలోచించండి. ఏసీలో ఒక అరగంట గంటన్నర ఉంటారు, చల్లగా. బయటికి రాగానే ఏమనిపిస్తుంది ఒక్కసారి చెప్పండి. శక, వేడి గాలి, బయట తిరగలేరు. అలా ఉంటుంది. ఏది ఏమైనా నార్మల్గా వాడుకోవటం మంచిది. నార్మల్ వాటర్ తాగటం మంచిది. రైసు మంచి రైసే వాడండి. ఆయన ఏదో బీపీటీఎల్ కావాలంటాడంట బియ్యం. అటువంటి బియ్యం అయితే నేను తింటాను, లేకపోతే తినను నేను అన్న మాటలు కూడా వచ్చాయి. ఒక్కసారి ఆలోచించుకోండి. డబ్బు ఉన్న వాళ్ళ పరిస్థితి, డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. మనకు వాళ్ళకు ఎలా తేడా, ఎంత తేడా ఒకసారి ఆలోచించుకోండి అని తెలియజేస్తూ, ఏది ఏమైనా ఇది ఎలా అది ఎలా అని ఆలోచించుకోండి అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కొడాలి నాని పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఆయన కూడా ఏసీలో ఉంటాడు, ఆయన కూడా ఏసీ అడుగుతాడంట అని తెలియజేస్తూ, 2 కాడెద్దులు, తోడు దొంగలు, ఈయనకంటే విపరీతమైన మాటలు కొడాలి నాని గారి.
గుట్కా నాని గారు తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.